నిర్మాణంలో నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఆర్ఎండ్బి శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 861 కోట్లతో చేపట్టిన పాత్ హోల్ ఫ్రీ రోడ్ల నిర్మాణం సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని తెలిపారు. 1307 కిలోమీటర్ల పొడవైన 18 స్టేట్ హైవేలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నరేగా నిధులతో గ్రామాల్లో 13,000 కిలోమీటర్ల అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టాలని, పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని సీఎం సూచించారు. నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు సంస్థల ద్వారా రోడ్ల నాణ్యతపై నివేదికలు తెప్పించాలని కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 45,378 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్ నెట్వర్క్ లో 22,299 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు సీఎం. అయితే ఇప్పటి వరకు 1991 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్లు సీఎంకు వివరించారు అధికారులు. మరోవైపు 1447 కిలోమీటర్ల మేర రోడ్లు రిపేర్ చేయలేని స్థితిలో ఉన్నాయని, వీటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు నిర్మించడానికి 581 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు అధికారులు. ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. మొదటి ఫేజ్ కింద 18 రోడ్లను 1307 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.